హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు విజేత వ్లాగ్స్. ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే అండ్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ ఈరోజు వీడియోలో నా వాయిస్ అయితే అసలు ఇగ్నోర్ చేసేసుకోండి. బికాజ్ ఫుల్ కోల్డ్ చేసిందనమాట. మధ్య మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ అయితే వస్తుంది. ఇంకా ఏం చేయలేము. అండ్ ఇది వచ్చేసి మేము కూర్గ్ ట్రిప్ వెళ్ళామన్నమాట. ఆగస్ట్ 15, 16, 17 సో లాంగ్ వీకెండ్ అనేసి అయితే 3 డేస్ ప్లాన్ చేసుకున్నాము. అండ్ 15th ఎర్లీ మార్నింగ్ 5-5:30 మధ్యలో మేమైతే స్టార్ట్ అయ్యాము. మేము ఉండేది బెంగుళూరు. సో బెంగుళూరు నుంచి బయలుదేరాము. అండ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మైసూర్లో చేద్దామనేసి అయితే ప్లాన్ చేసుకొని వెళ్ళాము. బట్ మైసూర్ కంటే ముందు మధ్యలోనే ఒక టీ బ్రేక్ అండ్ కాఫీ కోసం అయితే ఆగాము. బికాజ్ డ్రైవింగ్ చేస్తున్నారు కదా కంటిన్యూగా ఎర్లీ మార్నింగ్ లేవడం అదంతా ఉంది కాబట్టి మధ్యలో ఒక బ్రేక్ అయితే పడింది. అండ్ ఆ తర్వాత మైసూర్ వెళ్ళాము. మైసూర్లో బ్రేక్ఫాస్ట్ చేసామన్నమాట. సో ఇదేదో ఫేమస్ అని చెప్పారు. సో ఇన్స్టాగ్రామ్లో చూసి అయితే వెళ్ళాము. బట్ ఫుల్ క్రౌడ్ ఉండే. సో దాని ఆపోజిట్లో ఇంకో హోటల్ ఉండే అక్కడైతే తినేసాము. అండ్ ఇక్కడ నేను మీకు చూపిస్తుంది మొగలి రేకులు వంట ప్లాంట్స్. సో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ మేమైతే 11:30, 12 ఆ టైంకి అయితే కూర్గ్ రీచ్ అయ్యాము. ఇది నిసర్గధామ. సో మేముండే ఏరియాకి దగ్గర అనమాట. మేము రూమ్ బుక్ చేసుకున్న దానికి మా రూమ్‌కి. సో ఫస్ట్ అయితే ఇక్కడికి వెళ్ళిపోయాము. అండ్ ఇది ఎంట్రన్స్. అండ్ ఇక్కడ టికెట్ వచ్చేసి 30 రూపీస్ ఉంది అడల్ట్స్‌కి. కిడ్స్‌కి ఏమో 20 రూపీస్ ఎంతో 15 రూపీస్ అలా ఉంది. అండ్ ఇక్కడ నుంచి అక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ లాగా వేశారనమాట. అదే మెయిన్ హైలైట్ అనమాట. ఆ బ్రిడ్జ్ కింద కావేరీ రివర్ వెళ్తుంది. సో ఇక్కడైతే కొద్దిసేపు నిలబడి మేము ఫొటోస్ అవి తీసేసుకున్నాము. అండ్ చూస్తున్నారు కదా ఇది బ్రిడ్జ్. మొత్తం బ్యాంబూ ట్రీసే ఉన్నాయన్నమాట చుట్టూ. ఆ పార్క్ అంతా బ్యాంబూ ట్రీసే అండి. ఎంత బాగుందో అసలు. మనం ఇక్కడంతా చూసి ఎక్కడ చూసినా ఇల్లులు ఇట్లా పక్కన పక్కన బిల్డింగ్లు. అక్కడైతే మొత్తం ట్రీసే. అండ్ ఓన్లీ పార్క్ అనే కాదండి. మొత్తం సిటీ అంతా చెట్లు 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 ఎక్కడ చూసినా చెట్లు. అండ్ మెయిన్ థింగ్ ఏందంటే మీకు చెప్దాం అనుకుంటున్నాను. అందరు మాన్సూన్‌లో బాగుంటుంది. మాన్సూన్‌లో వెళ్ళండి, మాన్సూన్‌లో వెళ్ళండి సూపర్ ఉంటుంది, సూపర్ ఉంటుంది అంటారు కదా! అసలు మాన్సూన్‌లో వెళ్ళనే వెళ్ళకూడదని అర్థమైంది. ఎందుకంటారా? బికాజ్ రెయిన్స్ ఎంత వర్షాలు పడతాయంటే ఇప్పుడు మేము ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళాం కదా! అక్కడి వరకు వెళ్ళినంత సేపు లేదు. అండ్ మేము రెయిన్ కోట్స్ తెచ్చుకున్నాము. బట్ ఇక్కడ లేదు కదా! కొంచెం సన్ ఉన్నాడు కదా! ప్రాబ్లమ్ ఉండదులే అన్నట్టు అన్నీ కార్‌లో పెట్టేసుకొని వెళ్ళాము. తీరా మేము లోపలికెళ్ళిన తర్వాత ఫుల్ వర్షమే వర్షం అసలు. సరిగ్గా ఏం చూసినట్టు కూడా అనిపియదనమాట ఆ వర్షానికి. అండ్ మా దగ్గర పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి ఇంకా చాలా ప్రాబ్లమ్ అయిపోయిందన్నమాట. సో ఇంకో టిప్ ఏందంటే కంపల్సరీ ఏది చూడ్డానికెళ్ళినా క్లైమేట్‌ని నమ్ముకొని మాత్రం ఆగొద్దండి. మీ రెయిన్ కోట్స్, మీ అంబ్రెల్లాస్ మనం క్యారీ చేయడం చాలా బెటర్. అండ్ దీని తర్వాత మేము ప్రతి చోటికి కార్ దిగినామంటే రెయిన్ కోట్సు, అంబ్రెల్లాస్ పట్టుకొని తిరిగినాము. అండ్ లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఎంటర్ అయ్యాము బ్రిడ్జి దాటిన తర్వాత. లెఫ్ట్ సైడ్ వచ్చేసి రెస్టారెంట్ ఉంది. అండ్ రైట్ సైడ్ ఒక మ్యాప్ ఇచ్చారనమాట మనకి. అండ్ ఇందులో డీర్ పార్క్ ఉందంట. అండ్ డక్స్ ఉందంట. అండ్ ఇది అక్కడ ట్రెడిషన్ అనేసి అయితే స్టాచ్యూస్ పెట్టారు. చాలా ఉండిందనమాట. సో అండ్ ఇంకా లోపలికెళ్ళే కొద్దీ మనకి మెయిన్ బర్డ్ పార్క్ వచ్చిందనమాట. ఈ బర్డ్ పార్క్ స్పెషల్ ఏందంటే ఒక ఒక బర్డ్స్ ఉంటాయి లోపల. అక్కడ ఫ్రీగా అనమాట. ఫ్రీగా మనీ ఏం సెపరేట్ పే చేసుకోకుండా ఫ్రీగా బర్డ్స్‌కి ఫీడ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 రూపీస్. బిలో 5 ఇయర్స్‌కి ఫ్రీ అనమాట. సో ఇది ఎంట్రన్స్. సో వెళ్ళిపోదాం పదండి. అండ్ ఇక్కడ ఎంటర్ అయితేనే మనకి బర్డ్స్‌కి ఏమేం పెడతారు ఏంటి అనేదైతే ఏం పెట్టాలి అని ఇక్కడ లిస్ట్ అయితే పెట్టారనమాట. సో ఇది ప్రతి ఒక్కొక్క బర్డ్ గురించి అంటే స్మాల్ బర్డ్స్ ఏవి తింటాయి, మకాస్ ఏం తింటాయి, ఆ ఇగ్వానాస్ అవి ఉన్నాయి అవేం తింటాయి, డక్కీస్ ఏం తింటాయి, ఆస్ట్రిచ్ ఏమి అట్లా ఫుల్‌గా డీటెయిల్స్ ఇచ్చారు. అండ్ ఇవి ఇగ్వానా అంటారు. అండ్ నాకు తెలిసి మనం తెలుగులో దీనిలని తొండలు అంటాము మా సైడ్ రాయలసీమలో. మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. అండ్ దాని ఫుడ్ చూసారా కలర్‌ఫుల్‌గా ఇచ్చారు. ఆ రోజు ఆగస్ట్ 15 కాబట్టి ఆ 3 కలర్స్ ఉండేలాగా పెట్టారనమాట. బాగుండింది. అండ్ ఇంకా ఇది స్టార్టింగ్‌లోనే ఇవి పెట్టారు. అండ్ ఇంకా కొంచెం ముందుకెళ్తే అక్కడ మకావ్స్ ఉన్నాయన్నమాట.
అండ్ మక్కాస్ ఉన్నాయి. అండ్ చూస్తున్నారు గదా! ఈ మక్కాస్ చాలా బాగున్నాయి. అండ్ 80 రూపీస్ ఇస్తే మనం ఇట్లా ఫోటో తీసుకోవచ్చు. అండ్ అట్ ఏ టైమ్ 3 మక్కాస్ కూడా పెడతారు. బట్ నాకు సింగిల్ పెట్టుకోవడానికి చాలా భయమైపోయింది. సో, కష్టపడి ఎట్లో ఒకటిలాగా ఒకటి హ్యాండ్ మీద, ఒకటి షోల్డర్ మీద అలా పెట్టించుకొని అయితే దిగాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా! ఇది చాలా పెద్ద ఇగ్వానా. అండ్ ఆమె ఎలా పెట్టుకున్నారు చూడండి. మొత్తం హ్యాండ్ అంత ఉంది. అంత పెద్దగుంది. దాన్ని దూరం నుంచి చూడ్డానికే నాకు భయమేసింది. తను అసలు ఎలా పెట్టుకున్నారో గ్రేట్ అనుకున్నా నేను. అండ్ ఇక్కడ ఇంకా చిన్న చిన్న బర్డ్స్ అయితే ఉన్నాయి. కలర్ కలర్ బర్డ్స్ బాగున్నాయన్నమాట. అండ్ ఇక్కడ నుంచి ఇంకా లోపలెళ్తే ఒక అండ్ ఇక్కడ చికెన్స్ ఉన్నాయి. హెన్ చికెన్స్ గూడా పెట్టారు. మన సైడ్ అయితే మామూలుగా చూస్తాము. వీళ్ళేమో దాన్ని ప్రిజర్వ్ చేసి పెట్టేసారనుకుంటా. అండ్ ఇక్కడ గూస్ అండ్ డక్స్ ఉన్నాయన్నమాట. ఒక 3 ఉన్నాయి అంతే. 2 గూస్ అండ్ 1 డక్కీ అయితే ఉందన్నమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు గదా! ఈ బర్డ్స్ ఎంత బాగున్నాయంటే అండ్ ఫ్రీగా ఒక షెల్టర్ లాగా పెట్టేసి ఫ్రీగా వదిలేసారనమాట. అండ్ దీంట్లోకి ఎంటర్ అయితే అలా ఫోటోస్ కూడా దిగొచ్చు. 50 రూపీస్ ఏమో ఛార్జ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకా ఆస్ట్రిచ్‌లున్నాయి. అవతల టర్కీస్ ఉన్నాయి. అండ్ ఇంకా లోపలికుంది. బట్ ఇక్కడ మేము ఉండే టైంకి ఇంకా రెయిన్ స్టార్ట్ అయిపోయింది. ఎంత రెయిన్ అంటే వెయిట్ చేస్తున్నాము ఆగితే పోదామని. అసలు ఆగడమే లేదు. ఇంక చాలా సేపు పట్టింది. ఒక హాఫ్ అన్ అవర్ అప్పుడిప్పుడు. ఇంక చూసి చూసి కొంచెం స్లో అయ్యాక మేమే బయలుదేరేసే వచ్చేసామనమాట. అండ్ మీకు స్టార్టింగ్‌లో చెప్పా కదా! లెఫ్ట్ సైడ్ ఒక రెస్టారెంట్ అని. సో, అక్కడికైతే ఎళ్లి లంచ్ ఫస్ట్ ఫినిష్ చేసుకుందాము అనేసైతే వెళ్ళాము. సో, మస్ట్ క్యారీ రెయిన్ కోట్స్ అనమాట. ఇక్కడ ఆ రెస్టారెంట్ నుంచి పక్కనే కావేరీ రివర్ ఎళ్తుంది. వ్యూ అయితే చాలా బావుండింది. అండ్ అదంతా అయిపోయి ఇంకా బయటికొచ్చేసాము. తీరా బయటకొస్తే మళ్ళీ రెయిన్ లేదు, ఏం లేదు సన్నొచ్చిందనమాట. ఇలా ఉంది అక్కడ క్లైమేట్ అయితే. అండ్ ఇక్కడ ఫాస్ట్ ఫుడ్‌లు అన్నీ ఉన్నాయి. అండ్ షాపింగ్ చేయడానికి గూడా చాలా ఉన్నాయి స్టాల్స్ అయితే. మనకి ఏదంటే ఏ షాప్‌లో అయినా దూరేయొచ్చనమాట. అండ్ వాళ్ళు పిలుస్తూనే ఉంటారు మనల్ని. మేమైతే ఇక్కడ కొంచెం ధూప్ స్టిక్స్ అవి తీసుకున్నాము. కొంచెం శాండిల్‌వి ఒరిజినల్ ఉంటాయేమో అని కొంచెం వాళ్ళు పెట్టారనమాట బయట. ఆ స్మెల్ బావుండి మేము స్మెల్ జూసి వెళ్లి తీసుకున్నాము. ఇంక నెక్స్ట్ వీడియో కంటిన్యూ అవుతుందండి.